నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవంను విజయవంతం చేయాలి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద జరిగిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని వెల్లడి. ఐసీడీఎస్ అధికారుల చెంతకు చేరిన చిత్రహింసలకు గురైన 2 చిన్నారు. సిడబ్ల్యూసీ నిర్ణయం, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హోంకి తరలిస్తామని అధికారులు వెల్లడి. అరుదైన శస్త్రచికిత్స జరిపిన జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యం. మహిళ కడుపులో నుంచి సుమారు 7 కేజీల కణితను బయటకు తీసిన వైనం. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరా కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్రజలు పాల్గొనాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీన జరిగే ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకకు హాజరు కావాలని ఎమ్మెల్యేను ఆలయ నిర్మాణకర్త మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ ఆహ్వానిస్తూ కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కావున ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 4వ వార్డు అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి శ్రీను, పడవల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అభయ ఆంజనేయ స్వామి వారి 8వ వార్షికోత్సవం మరి ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 9th జంగారెడ్డిగూడెం టౌన్లో మరి జరగబోతూ ఉంది. ఉదయం 5 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క వార్షికోత్సవం రోజున మెగా మెడికల్ క్యాంప్స్, అట్లాగే అన్నదానం, 5,000 మందికి పైగా మరి తాతాజీ గారు 8 years నుంచి చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు. సో కావున భక్తులు అలాగే ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొని మరి తాతాజీ గారిని ఆశీర్వదించి అలాగే ఇక్కడ ఇస్తున్నటువంటి ఉచిత మెగా వైద్య సేవలు ఏవవుతున్నాయో అవి ప్రజలు మరి వాటిని వాడుకొని మరి మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా తాతాజీ గారిని నేను వారిని విష్ చేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ముందుకొచ్చి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి తాతాజీ గారు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేసి మరి ప్రజల్లో అట్లాగే వారికంటూ ఒక మంచి స్థానం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి ఈ సందర్భంగా తాతాజీ గారు 4th వార్డ్ సంబంధించి అక్కడ ఉన్న సమస్యలు అట్లాగే అక్కడ మరి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నాకు వివరించడం జరిగింది. మరి తప్పకుండా తగు సమయంలో తాతాజీ గారి రిక్వెస్ట్ని మరి రివ్యూ చేసి లోకల్లో ఉన్న పెద్దలతో మాట్లాడి వారి వార్డ్కి అంటే ఇంద్రానగర్ కాలనీకి మరి వారు అడిగినవి నిర్వహించడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల వద్ద నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అంతేకాకుండా ఈ వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన ఇన్ఛార్జు ఆకుల గాంధీ, జనసేన వీర మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య, లీగల్ సెల్ ఎస్ కల్పన, కృష్ణా జిల్లా జనసేన జనరల్ సెక్రటరీ లక్ష్మీకుమారి, నాయకులు తేజ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడింది. వీరిని ఆసుపత్రి వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల ఈ ఇద్దరు చిన్నారులను జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్కు అప్పగించారు. ఆయన ఆర్డీఓ ఎంవి రమణ సమక్షంలో ఆ చిన్నారులను ఐసీడీఎస్ అధికారుల చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారిని డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణిలు మీడియాతో మాట్లాడుతూ ఈ చిన్నారుల దాడి విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం తామంతా అప్రమత్తమయ్యామన్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారుల సంరక్షణను తమ శాఖ సిబ్బంది పర్యవేక్షించారన్నారు. ఈ చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడిందని, దీంతో వారిని తమకు అప్పగించారన్నారు. తాము సిడబ్ల్యూసీ ముందు ఈ చిన్నారులను ప్రవేశపెట్టి వారి అభిప్రాయం మేరకు హోంకు తరలిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. జాత చదువుకునే మేడం సండే రోజు జరిగినటువంటి చిన్నారులపై వచ్చినటువంటి న్యూస్లో మీడియా ద్వారా తెలిసినప్పుడు కలెక్టర్ గారు వెంటనే మా డిపార్ట్మెంట్ని అంతా కూడా అలర్ట్ చేశారు. మేడం గారు కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. అయితే మా సిడిపిఓ గారు, అంగన్వాడీ వర్కర్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా అంగన్వాడీ వర్కర్స్, సూపర్వైజర్స్ డ్యూటీలు వేసుకుని పిల్లల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా మార్నింగ్, ఈవినింగ్ ఫుడ్తో పాటుగా న్యూట్రిషన్ ఫుడ్ కూడా పిల్లలకు అందించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా పిల్లలైతే చాలా మార్పు వచ్చింది. చాలా కొంచెం హెల్తీగా ఈ 3 డేస్ కంటే ఈరోజు చాలా హెల్తీగా కనిపించారు పిల్లలు. నెక్స్ట్ పిల్లల విషయంలో కలెక్టర్ మేడం గారి ఆదేశానుసారం సిడబ్ల్యూసీ మీద ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ మేడం గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది. గత ఆదివారం నాడు జరిగిన ఇద్దరు బాలికలపై జరిగిన దాడి, సొంత తల్లి ప్లస్ వేరొక వ్యక్తి ద్వారా అతని మీద జరిగిన దాడి విషయంగా ఈరోజు డాక్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు డిశ్చార్జ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. దాంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇప్పుడు పోలీసుల వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి సిడబ్ల్యూసీ వారు రిహాబిలిటేషన్ ఆర్డర్ ఏ సీసీఐకి ఇస్తే ఆ సీసీఐలో పిల్లల్ని ఉంచి అన్నా చెల్లి కాబట్టి సిబ్లింగ్స్ ఇద్దరిని సెపరేట్ చేయకూడదు కాబట్టి యాజ్ పర్ జేజే యాక్ట్ నామ్స్ ప్రకారము బోత్ చిల్డ్రన్ పెట్టుకునే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరుగుతుంది. యాజ్ పర్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము బిఎన్ఎస్ ఒకటి ప్రస్తుతానికి జంగారెడ్డిగూడెం పిఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ జేజే యాక్ట్ సెక్షన్ 74 and 75 కూడా ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు చేస్తామని చెప్పారు. అది కాకుండా ఈ పిల్లలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఫర్దర్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎవ్రీథింగ్ జరుగుతుంది. తీవ్రమైన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న ఒక మహిళకు జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆ మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో నుంచి సుమారు 7 కేజీల బరువు కలిగిన కణితిని తొలగించారు. దీంతో బాధిత మహిళ కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం బాధ నుంచి ఉపశమనం పొందింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ వి సోనిక మాట్లాడుతూ పట్టణానికి చెందిన స్వర్ణమాధురి అనే మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ తమ వద్దకు వచ్చిందన్నారు. దీంతో ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో కణితి ఉన్న విషయాన్ని గుర్తించామన్నారు. బాధితురాలి అనుమతితో ఆపరేషన్ చేసి కడుపులో నుంచి సుమారు 7 కేజీల కణితను బయటకు తీశామన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కడుపులో నొప్పి ఉన్నా, ఉబ్బరం ఉన్నా తక్షణమే వైద్యులను సంప్రదిస్తే ఇటువంటి పరిస్థితి నుంచి సులువుగా బయటపడవచ్చునని సూచించారు. అనంతరం స్వర్ణమాధురి మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రులను సంప్రదించానన్నారు. అయినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని చివరిగా జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి ఆసుపత్రికి వెళ్లానన్నారు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ జరిపి తన కడుపులో నుంచి సుమారు 7 కేజీల బరువైన కణితిని తొలగించారన్నారు. ఇప్పుడు తన సమస్య తీరిందని, ఆరోగ్యం కూడా ఎంతగానో మెరుగుపడిందన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులకి, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని స్వర్ణమాధురి తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సోనిక. నేను గైనకాలజిస్ట్ని. ఇక్కడ జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. తిను స్వర్ణ మాధురి పేషెంట్. రీసెంట్గా మా దగ్గరికి అబ్డామిన్ పెయిన్, తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంది అని చెప్పి వచ్చారు. అయితే మేము పరీక్షలు, స్కాన్, పర్ అబ్డామిన్ ఇవన్నీ చూసి ఒవేరియన్ మాస్ కింద డయాగ్నోస్ చేసాము. లైక్ ఇది చాలా పెద్ద సిస్ట్ అండి. జనరల్గా ఒవేరియన్ సిస్ట్ కామన్గానే వస్తూ ఉంటాయి, కానీ అతనికి ఆల్మోస్ట్ 6 to 7 kgs, 7.5 kgs దాకా ఉంది సిస్ట్. అండ్ ఇది మన దగ్గర రిమూవ్ చేయటం అయింది. అండ్ పేషెంట్ కూడా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అంతా కూడా చాలా బాగుంది. జనరల్గా కొంచెం అరుదుగా వస్తూ ఉంటాయి ఇంత సైజు కణికలు. ఇప్పుడు ఇది చెప్పడానికి కూడా ఏంటంటే జనాలకి అవేర్నెస్ రావటం కోసం, అంటే ఏమన్నా పొట్టు ఉబ్బరం వచ్చినా లేదు పెరుగుతుంది అనిపించినా కొంచెం చూసుకొని వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్కి వస్తే ఇలా అవ్వకుండా ఉంటుంది. అలాంటివి త్వరగా అంటే మీకే తెలుస్తుంది. పొట్టు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొంచెం అలా చెక్ చేసుకుంటున్నా, నెగ్లెక్ట్ చేయకుండా ఏముందిలే అనుకోకుండా హాస్పిటల్కి వస్తే బెటర్గా ఉంటుంది. మెయిన్ మాకు ఇది చెప్పడానికి మెయిన్ ఉద్దేశం అది. నా పేరు స్వర్ణమల్లి అండి. నేను ఫస్ట్ చాలా హాస్పిటల్ తిరిగాను, చాలా చోట్ల వెళ్ళాను. అయితే ఫస్ట్ నాకు కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగినట్లుగా, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఎక్కువగా వెయిట్ అనిపించేది, వంగలేకపోయేదాన్ని, బెండవి వర్క్ చేసుకోలేకపోయేదాన్ని. అయితే ఇక్కడ సాయి స్ఫూర్తి హాస్పిటల్కి వచ్చానండి. సోనిక మేడం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాయి స్ఫూర్తి జంగారెడ్డిగూడెం. అయితే మేడం బాగా ట్రీట్ చేశారు, ఆపరేషన్ చేసి తీశారు. 7 kgs ఉంది. ఆపరేషన్ మంచిగా చేశారు. హాస్పిటల్ వాళ్ళు స్టాఫ్ మొత్తం మంచిగా చూసుకున్నారు. డాక్టర్స్, మేనేజ్మెంట్, సిస్టర్స్ అక్క వాళ్ళంతా బాగా చూసుకున్నారు. ట్రీట్మెంట్ బాగా జరిగింది. సమాజంలో చిన్నారులపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. మొన్న జంగారెడ్డిగూడెంలో 2 చిన్నారులపై తన తల్లి ప్రియుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడితే, నిన్న ముసునూరులో ఒక చిన్నారిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెంకు చెందిన న్యాయవాది బల్లె సాయి కుమారి మీడియాతో మాట్లాడుతూ చిన్నారులపై దాడులకు పాల్పడితే ఎటువంటి చర్యలకు గురికావలసి వస్తుందో వివరించారు. చిన్నారులపై దాడులను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెం మండలంలో ఈ మధ్య కాలంలో జరిగిన చిన్నపిల్లలపై దాడులు అనేది చాలా అమానుషంగా ఉంది. ఒక ఫోన్ ఛార్జర్తో, వైర్తో కొట్టడం అనేది చాలా దారుణంగా ఖండించాలి. అలాగే ఈ 4th క్లాస్ చదువుతున్న పాప మీద కూడా ఒక టీచరు చాలా విపరీతమైన దెబ్బలు కొట్టడం అనేది జరిగింది. ఓన్లీ హోంవర్క్ చేయకపోవడం వల్ల అది ఇంటి దగ్గర చెప్తానని చెప్పడంతో మరింత 2వ రోజు మళ్ళీ విపరీతంగా కొట్టడం అనేది జరిగింది. ఇలాంటి దాడులను అడ్వకేట్స్గా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఈ న్యాయపరమైన చట్టపరమైన చర్యలు అనేది వీళ్ళ మీద ఉంటాయి. దాదాపుగా 7 years అబౌవ్ పనిష్మెంట్ అనేది వీళ్ళకి ఉంటుంది. ఇలాంటి దాడులన్నింటినీ కూడా ఈ సమాజం అందరూ కూడా ఖండించాలి. చట్టపరమైన చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి దాడులు అనేది పిల్లల మీద ఎక్కువైపోతున్నాయి. దయచేసి అందరూ కూడా ఈ పనిష్మెంట్లు జరుగుతున్నప్పటికీ కూడా అందరూ కూడా పూర్తి బాధ్యతను వహించాలి. ఈ సమాజం కూడాను మా వంతు మేము ఖచ్చితంగా వీళ్ళ వైపు పోరాడతామని తెలియజేస్తాం. సమాజంలో చిన్నపిల్లల మీద జరిగే దాడులకు వ్యతిరేకించడం కోసం, అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము కోర్టు తరపు నుంచి లీగల్ అవేర్నెస్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి గ్రామాలను, స్కూల్స్లోను అన్నిట్లో కూడా నిర్వహిస్తున్నాము. దీనివల్ల అవేర్నెస్ చాలా వరకు వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ మన పిల్లలకే జరిగితే మాత్రమే స్పందించడం కాదు, ఎవరి పిల్లలకి జరిగినా సరే ఖచ్చితంగా అందరూ కూడా స్పందించి ఎవరికి వాళ్ళు చూసినప్పుడు వదిలేయకుండా ఎవరికి వాళ్ళు చర్య తీసుకోవాలి. వాళ్ళని ఈ దాడుల నుంచి రక్షించాలి. అలాగే ఈ దాడుల్ని ఖండించాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ.
916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఒక చిరు వ్యాపారి వద్ద నుంచి డబ్బును లంచంగా తీసుకుంటూ ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబట్టారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి 1,09,000 రూపాయలను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ వి సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కాట్లంపూడి గ్రామానికి చెందిన నంబూరి సాయి గోకుల్ ఒక గోలీ సోడా కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతని వద్ద కల్తీ సోడాలు విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఏలూరు ఆహార భద్రతా నియంత్రణ అధికారి దొండపూడి కావ్యారెడ్డి, ఆమె సహాయకుడు పుల్లారావు తమకు డబ్బు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించగా వారు వలపన్ని సరిగ్గా డబ్బు చేతులు మారే సమయంలో సంబంధిత అధికారిని, ఆమె సహాయకుడిని పట్టుకున్నారు. అంతేకాకుండా వీరి వద్ద నుంచి 22,000 రూపాయల నగదును, కారులో కట్టు ఉంచినటువంటి మరో 87,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. ఏలూరు మండలం కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు, తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని, దాంట్లో ఊప్స్ గోలీ సోడా అనే గోలీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తారని చెప్పాడు. అతను గత సుమారు 10 నెలలుగా ఆ బిజినెస్లో ఉన్నట్టు రీసెంట్గా ఏలూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనే వాళ్ళు, అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండరు పుల్లారావు గారు, వీళ్ళు కబురు చేసి వాళ్ళకి సంబంధించిన గోలీ సోడాలో ఏగ ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని, దాని మీద ల్యాబ్కి టెస్ట్కి పంపించినట్టు, దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబురు చేస్తే వెళ్ళి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి, అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పాడంటే తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని, కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపుల్ తీసుకున్నాం, టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది. సో దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక ఇతని దగ్గర నుంచి 25,000 రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం, ఇతను బతిమాలుకుంటే 20,000 రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండర్ అయిన పుల్లారావు గారు ఆయనకు మరో 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది. కానీ అతనికి వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ ఉన్నతాధికారి దృష్టిలో పెట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి, మనకు ఆధారాలు వచ్చినాయి. దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని 4/2/2025 తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు రాత్రి చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ముందుగా ఆలయంలో చంద్రప్రభ వాహనంపై శ్రీవారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం పూజాది కార్యక్రమాలను జరిపారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చారాల నడుమ స్వామివారి అమ్మవార్లు కొలువైనటువంటి చంద్రప్రభ వాహనాన్ని తిరువీధులకు తీసుకొచ్చారు. ఆలయ తొలిమెట్టు వద్ద హారతులు అందుకున్న అనంతరం స్వామి అమ్మవార్ల వాహనం తిరువీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు పట్టారు. ఈ ఊరేగింపు ఆద్యంతం ప్రజలను ఆకట్టుకుంది.
ఇటీవలే వైజాగ్లో జరిగిన రేటింగ్ చెస్ టోర్నమెంట్లో జంగారెడ్డిగూడెంకు చెందిన దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మల్లంపల్లి కుషాంకు శ్రీ విశ్వ క్లాసికల్ చెస్ రేటింగ్ 1648 సాధించి ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ ప్లేయర్ అయ్యాడు. అదేవిధంగా పెన్మెన్సా సాదిక్ వర్మ క్లాసికల్ చెస్ రేటింగ్ 1406 సాధించి ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ ప్లేయర్ అయ్యాడు. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ క్లబ్ హాల్లో వీరిద్దరికీ అభినందన సభ నిర్వహించారు. పలువురు ప్రముఖుల సమక్షంలో వీరిద్దరిని చెస్ అకాడమీ డైరెక్టర్ అయినపర్తి సరళాదేవి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా చెస్ అకాడమీలో జరిగిన పోటీలలో గెలుపొందిన కుషాంకు, ఆద్య, భార్గవ్, పవన్, జితేష్, అర్జున్, సాయి, శ్రీకర్, లకిత్, దేవాంశు, రాహిత్యవర్మ, అభిషేక్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయినపర్తి చంద్రశేఖర్తో పాటుగా పలువురు ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గురువాయగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులు, రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే బడ్జెట్గా ఉందని పలు కార్మిక, రైతు సంఘాల నాయకులు తెలిపారు. సిఐటియు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరులోని వసంతమహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో 170% మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.51% అనగా 1,71,437 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేశారన్నారు. ఎరువుల సబ్సిడీలో 3,412 కోట్ల రూపాయలు కోత విధించారని విమర్శించారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల గురించి ప్రస్తావనే లేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరలకు సంబంధించి బడ్జెట్లో జాడే లేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, విద్యా, వైద్య రంగాలకు భారీగా నిధులు కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి సోమయ్య, విబిఎన్ ప్రసాద్, వైఎస్ కనకారావు, జె గోపి, గొట్టాపు రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవంను విజయవంతం చేయాలి. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు. మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద జరిగిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని వెల్లడి.
ఐసీడీఎస్ అధికారుల చెంతకు చేరిన చిత్రహింసలకు గురైన 2 చిన్నారులు. సిడబ్ల్యూసీ నిర్ణయం, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హోంకి తరలిస్తామని అధికారులు వెల్లడి. అరుదైన శస్త్రచికిత్స జరిపిన జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు. మహిళ కడుపులో నుంచి సుమారు 7 కేజీల కణితను బయటకు తీసిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.